हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం ఈ ఎలివేటెడ్ షెడ్లు మీరు ఏదైతే చూస్తున్నారో గొర్రెల మేకల పెంపకంలో, సో ఇక్కడ ఈ ఫామ్ ఆల్రెడీ వీళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంది అనేది నేను మీకు చెప్తాను. అలాగే ఈ బ్రదర్ది ఒక ప్రత్యేకత ఏంటంటే, సో ఫార్మర్ స్టేజ్ నుంచి వచ్చారనమాట. అంటే ఈ ఎలివేటెడ్ షెడ్లు కట్టాలా, కంపెనీలు చేయాలా, ఈ కాన్సెప్ట్ కాదు. ఫార్మర్ స్టేజ్లో నుంచి వచ్చి మన తెలంగాణలో, సో తెలంగాణలో ఉన్నాం మనం, మన తెలంగాణలో ఈ షెడ్ కట్టాలంటే బయట రాష్ట్రాల నుంచే ఇక్కడికి రావాల్సి వస్తున్నారు. సో వీళ్ళందరికీ మేము దగ్గరలో ఉండేసి క్వాలిటీ, ఎందుకంటే ఆయన మాటలోనే నేను చెప్పిస్తాను. ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి చూశారు, ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు, రీసెంట్గా ఆయన టేకప్ చేసిన ఒక ఫామ్ కూడా అక్కడ ఏం జరిగింది, బయట రాష్ట్రాల వాళ్ళని తీసుకుని వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఆయనే సొంతంగా మన వాళ్ళందరికీ, లోకల్గా ఉండే వాళ్ళందరికీ షెడ్లు, లోకల్ అనేసి కాదు, మీకు బయట కావాలన్నా వచ్చి చేసిస్తాం. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని రోజులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో వాడే క్వాలిటీ ఏంది, ఇక్కడ ఈ ఫామ్లో ఏమేమి యూస్ చేస్తున్నారో బయట వాళ్ళు చేయండి, వీళ్ళు చేస్తూ ఉండేది, ఇట్లా ప్రతి ఒక్కటి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఇది 2200 స్క్వేర్ ఫీట్ల షెడ్ అన్నమాట. సో పైన పొట్టేళ్ళు, కింద డైరీ ఫామ్ పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి రెడీ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేను చెప్పుకుంటా పోతాను. బ్రదర్ని ఒకసారి ఫ్రేమ్లోకి తీసుకుంటాను నేను. సో మల్లేష్ అన్న, సో మల్లేష్ అన్న, మన కంపెనీ పేరు ఏంది, కన్స్ట్రక్షన్ పేరు ఏందన్న? మన కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు ఎంఎం రూఫింగ్ షిప్ షెడ్ అని చెప్పి కంపెనీ పేరు. సో ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏందన్న? అంటే ఇప్పుడు ఎక్కువ మొత్తానికి ఈ కాన్సెప్ట్ అనేది బయట రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కువ లేదు. ఎక్కడో డిస్టిక్ ఒకటి, జిల్లాకు ఒకటి, ఎక్కడో ఉన్నాయన్నమాట. నేను ఏమనుకున్నా అంటే, నేను బయట తిరిగిన, బాగా బయట తిరిగి ఇక మనకు ఈ డైరీ ఫామ్, పౌల్ట్రీ ఫామ్, ఇవన్నీ రంగాలు కూడా చాలా ఉన్నాయి. మనకి కొంత కాన్సెప్ట్ పొట్టల ఫారం తీసుకొస్తే ఇది ఒక కొత్త రంగం. ఇది అన్ని రంగాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ రంగం. షెడ్ కట్టేది. ఇంకొకటి, మనం షెడ్ కట్టాలనుకున్నా ఇక్కడ లేబర్స్ అనేది ఐడియా ఉండదు. మనం చిన్న డైరీ ఫామ్, ఏదో పౌల్ట్రీ ఫామ్ కట్టాలంటే ఎవరైనా కట్టగలుగుతారు. కానీ ఇది చాలా జాగ్రత్తతో కట్టాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తతో కట్టాలి. ప్రతి ఏం చేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడొక చిన్న మిస్టేక్ అయినా మనం అది ఆగమైనట్టే అనే ఉద్దేశంతో తిరిగిన, బాగా బయట తిరిగి చూస్తే ఇక బయట నుంచి, ఇక ఎక్కడైనా లేబర్లు అయితే బయట నుంచే రావాలా. తమిళనాడు నుంచో, ఎక్కడో కేరళ నుంచో, కర్ణాటక నుంచో, అక్కడ నుంచి రావాలా, చెయ్యాలా. అక్కడైతే బాగా ఎక్స్పర్ట్. మనం అక్కడ నుంచి రావాలి, చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఇది, మనకైనా సరే బయట వాళ్ళకైనా సరే. అనేతోటి ఏం చేసిన, ట్రైనింగ్కి వెళ్ళిన. 3 months అక్కడనే ఉండి ట్రైనింగ్ చేసినాం కంప్లీట్గా. ఒక పొట్టెల ఫారము ఒక 100 animals నుంచి ఒక 1000 animals వరకు ఏ విధంగా కట్టాలి, ఎన్ని సెప్టీస్ కావాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్ కావాలి అనే విధంగా మనం ట్రైనింగ్ తీసుకొచ్చి మొత్తం స్టడీ చేసి వచ్చినాం అనమాట. దాంతోపాటు మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా కావాలన్నా మనకు ట్రాన్స్పోర్ట్ అనేది మనకు దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి వస్తారు, రాస్తారు, ట్రాన్స్పోర్ట్ అనేది అంతా మన మీదకే వేస్తారు వాళ్ళు. అలా మనకు ఏదైనా కస్టమర్లకు ఇబ్బంది కాబట్టి అలా కావద్దు, మనమే దగ్గరుండి చేపియాలా అనే ఉద్దేశంతో టీం అరేంజ్ చేసిన. 25 మంది టీం అరేంజ్ చేసిన లేబర్లను. వాటితో పాటు తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ కావాలన్నా, ఎవరికి ఏ ఒక్క చిన్న 100 animals గల షెడ్ కావాలనుకున్నా నేను దగ్గరుండి చేసిపోయే బాధ్యత నాది. ఎందుకు వచ్చిన ఈ కాన్సెప్ట్ అంటే, బయట నుంచి వస్తారు, బయట నుంచి ఎక్కడి నుంచో వస్తారు, కొంత మటుగా చేస్తారు, కొంత మటుగా ఏం చేస్తారు, మేము వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినారంటే మళ్ళీ రారండి. నేను దాంట్లో గ్యారంటీ ఇస్తున్నా, మళ్ళీ రారు. బయట వాళ్ళు అయితే వాళ్ళ ఎమ్మడి మనం తిరగాలి, ఫోన్స్ చేయాలి, ఉన్న షెడ్ ఇటనే ఆగిపోతూ ఉంటుంది. ఇక అంత గందరగోళం ఉంటుంది. ఎందుకు, మనమైతే మన రాష్ట్రం, మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనం దగ్గరుండి చేస్తాం. మన ఏరియా కాబట్టి ఎక్కడైనా సరే, ఏ జిల్లాలో అయినా సరే తిరిగి చేసే బాధ్యత మనది. మన స్టాఫ్ ఎంత ఉందన్న? మన కంపెనీ పేరు ఏమన్నారు? మన కంపెనీ పేరు వచ్చేసరికి ఎంఎం రూఫింగ్ షిప్ షెడ్. ఎంఎం రూఫింగ్ షిప్ షెడ్స్ లో స్టాఫ్ ఎంత మంది ఉన్నారు? 25 మంది ఉన్నారండి. 25 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్క సైడ్ కి వచ్చేసరికి 4 పంపిస్తాం. ఒక సైడ్ కి 4, ఒక సైడ్ కి 4 లేబర్లను పంపిస్తాం. సో 4 అంటే తక్కువ మంది కదా. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఒక షెడ్ ని? మనము దాదాపు ఒక ఏరియాని బట్టి, ఎంత ఏరియా ఉంటుందో దాన్ని బట్టి మాట్లాడతాం. ఫస్ట్ మనం ఒక 1 month, ఒక 15 days కమిట్మెంట్ ఎక్కువనే ఇస్తాం. ఒక 2 months కమిట్మెంట్ ఇస్తే 1 month 15 days, 1 month 10 days లో ఖతం చేసి ఇస్తాం. మనకు అక్కడ షెల్టర్ కావాలా, లేబర్లకు ఉండేందుకు షెల్టర్ కావాలి, కరెంట్ సౌలత్ ఉండాలి, మనకు కరెంట్ ఇవ్వాలా, మనం వెళ్ళిన వాళ్ళ స్టాఫ్ కి రూమ్ వసతులు కల్పించాలి. ఈ 2 ఇస్తే మిగతా మొత్తం మనదే బాధ్యత, మనమే చూసుకుంటాం. సో టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్.
సో షీట్లు ఏవి యూస్ చేస్తున్నారన్నా? మనం ఇది చాలా బ్రాండ్ గా యూజ్ చేసినాం అనమాట. ఇది ఇక్కడ నుంచి కాదన్న, తమిళనాడు నుంచి తెప్పించుకొచ్చినాం. నేను ఈ సీట్స్ గురించి కూడా దాదాపు 1 మంత్ టైం వేస్ట్ చేసుకున్నాం. నేను వాళ్ళు వాట్సాప్ లో పంపించేది ఒకటి, మనకి ఇచ్చేది ఒకటి. నేను బెంగళూరు పోయినా, తమిళనాడు పోయినా, మన ఇక్కడ చిక్కబుల్లాపూర్ పోయినా, చాలా చోట్ల పోయినా మనకు నచ్చలా. చాలా దూరం వెళ్ళా, తిరిగా, మనకి ఎక్కడ కూడా నచ్చలా. ఇది ఓన్లీ మనం 10 చోట్ల తిరిగితే ఒక చోట ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాడికి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. డైరెక్ట్ మాట్లాడి నేను యాజ్ ఏ షెడ్ కాంట్రాక్టర్ గా నాకు మెటీరియల్ కంపల్సరీ క్వాలిటీ మెటీరియల్ అందిస్తేనే ఇక్కడ తీసుకుంటా. నేను కూడా దగ్గరుండి తయారు చేపించి కొన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపించేది మీరు దగ్గరుండి తయారు చేపించారు, అక్కడ ఉండేసి దగ్గరుండి తయారు చేపించి తీసుకురావడం జరిగింది. సో నా ఇక్కడ 2 కలర్స్ కనిపిస్తున్నాయి. 2 కలర్ డిఫరెంట్ ఎంఎం లేదంటే సేమ్ ఎంఎం? సేమ్ ఎంఎం అన్న. ఇది 70 ఎంఎం గల సీట్. ఇది 2x2 మనకు ఏరియా, 2x2 స్క్వేర్ ఫీట్ ఒక షీట్ వచ్చేసరికి 70 ఎంఎం. అన్న మనకి ఇంకొకటి ఏంటంటే ఇది 70 ఎంఎం టాప్ క్వాలిటీ మ్యాట్. ఇది మనము ఎంఎం లో కానీ తగ్గిస్తే ధరలో కూడా తగ్గియచ్చు. సో 2x2 ప్రస్తుతానికి 1/2 ఉంటది, 2x2 ఉంటుంది. ఇక్కడ 2 తేడాలు ఉన్నాయన్నారు షీట్ గురించి. ఆ తేడాలేనా? ఇక్కడైతే 2 ఒకటే కనిపిస్తున్నాయి. అయితే మనకు ఈ మ్యాట్ వచ్చేసరికి ఇది బ్రాండెడ్ మ్యాట్. ఇది మన కంపెనీ మ్యాట్. ఇక్కడ ఇవన్నీ కూడా స్క్రాచెస్ ఉంటదండి. దీని కలర్ కూడా వేరేది ఉంటది. దీన్ని చూస్తుంటే కూడా వేరే డిఫరెంట్ ఉంటది. ఇది ఒకసారి చూడండి, ప్లేన్ ఉంటది. ఇంకా ఆర్డినరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఆర్డినరీ, ఇది ఒరిజినల్. ఈ రెండింటికి తేడా ఇది మీరు ఓన్ గా రెడీ చేయించుకున్నారు? ఇది మనం ఓన్ గా రెడీ చేయించినటువంటి మ్యాట్స్ ఇవి. మీరు చూడండి, ఇది కొట్టండి, దీని మీద 700 కిలోల వరకు పెట్టండి. ఏదైనా అంటే పీస్ టు పీస్ గ్యారంటీ మనకు. ఈ ఫీడర్స్ గురించి ఏదో చెప్పాలన్నారు. సో ఫీడర్స్ పక్కన వాళ్ళు చేయడానికి మనం చేయడానికి డిఫరెంట్ ఏంది? ఎందుకు ఇది యూస్ చేస్తున్నారు? ఉంది, డిఫరెంట్ ఉందన్న. ఏముందంటే బయట కామన్ గా సెట్స్ లో వాడే ఫీడర్స్ ప్లాస్టిక్ ఉంటాయి. మాక్సిమం ప్లాస్టిక్ ఉంటాయి. అవి 8x8, 4x4, 8x2, 8x1 ఉంటది. మనం ఏం చేసినామంటే ఇక్కడనే తయారు చేయించినాం. ఒకవేళ ప్లాస్టిక్ అయితే ఏమైతే అంటే మన కొమ్ములు తాగుతాయి. కొమ్ములు తగిలి అవి హోల్స్ అనేది పడతా ఉంటది, లీకేజ్ అనేది ఉంటది. పర్మనెంట్ కాదు కాబట్టి ఇక్కడనే తయారు చేపించి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక దాదాపు 8 ఇంచెస్ వరకు, ఒక 8 నుంచి 1 ఫీట్ వరకు చేపించి మళ్ళీ ఇక్కడికి వేస్ట్ పడకుండా ఇది చేపించిన అనమాట. దీనికి మళ్ళీ ఇక్కడ ఈ రంధ్రాలు అనేది రాకుండా సిలికాన్స్ అనేది వాడినాం. సిలికాన్స్ పెట్టి ఈ మాదిరిగా చేసినాం అనమాట. ఈ రాడ్ లో ఎలాంటి క్వాలిటీ యూస్ చేస్తున్నారనా? రాడ్లు కానీ ఈ చిన్న నుంచి పై స్థాయికి వేరు కానీ కంప్లీట్ క్వాలిటీ అన్న, హై క్వాలిటీలో తగ్గేది అయితే ఏది లేదు. కంపల్సరీ రూపాయి ఎక్కువైనా సరే కానీ కంపల్సరీ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే. సో ఇక్కడ ఏదైతే స్టీల్స్ యూస్ చేస్తున్నారో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్నా? స్టీల్స్ విషయానికి అయితే కంపల్సరీ మనము క్వాలిటీ స్టీల్స్ మాత్రమే వాడాలన్నాం. ఎలా అంటే ఈ ఒకరోజు, ఈ సంవత్సరం, ఏడాది గురించి కాదు, మనము లైఫ్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ క్వాలిటీ మెటీరియల్స్ మాత్రమే వాడతాం. మనం ఈ పై పెద్దవి మాత్రం క్వాలిటీ వాడి చిన్నవి అన్క్వాలిటీ వాడితే మాత్రం అది కుదరదు. ఏ ఒక్క మెటల్ పెట్టినా మనం కంపల్సరీ క్వాలిటీ మెటల్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ప్రతి మెటల్ ప్రతి చోట కూడా మనకు ఉపయోగపడేటివే, మనకు లైఫ్ ఇవ్వాల్సిందే. సో మీరు ఏ క్వాలిటీ యూస్ చేస్తున్నారు? మనము ఇప్పుడు దీనికైతే నేను టాటా బ్రాండ్ వాడినా సార్. మనం ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఎవరికైనా వాళ్ళ బడ్జెట్ని బట్టి 3 క్వాలిటీ వాడతాం. వాళ్ళు అమౌంట్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా మనకు పడినా పడకున్నా మనము డీల్ చేసినాము, ఒక కన్స్ట్రక్షన్ ఒప్పుకున్నామంటే కంపల్సరీ 3 వాడతాను సార్. ఒకటి వచ్చేసరికి జిందల్, రెండవది వచ్చేసరికి అపోలో బ్రాండ్, మూడోది వచ్చేసరికి టాటా. ఈ మూడింట్లో ఏది వాళ్ళకి నచ్చితే అది నేను ఆ మెటల్ వాడతాను అనమాట. సో ఈ ప్లాస్టిక్ షీట్స్ అయిపోయినాయి, అవును, అలాగే ఫీడర్స్ గురించి అయిపోయింది, అలాగే మా వాడే క్వాలిటీ ఐరన్ పోల్స్ గురించి మాట్లాడారు. సో పైన ఉండే రేకులు అవి ఎలాంటివి యూస్ చేస్తున్నారు? అవి వచ్చేసరికి క్వాలిటీ సార్ 0.5 mm సీట్స్. అవి వాటిలో కూడా మనము అవి బ్లూ సీట్స్ అవి నార్మల్ క్వాలిటీ వాడమన్నారు కానీ నేను దానికి కాంప్రమైజ్ అవ్వాలా. కంపల్సరీ మనకు వైట్ ఉంటే ఏమవుతుంది అంటే మనకు రేపటి నాడు ఎండాకాలంలో అవి ఎండ అనేది మనకు అంత ఎఫెక్ట్ చూపేది అనమాట. అవి రిఫ్లెక్ట్ అవుతుంది, ఏదైతే ఎండ కొడుతుందో వాటికి రిఫ్లెక్ట్ అయితే ఉద్దేశంతో కంప్లీట్లీ వైట్ వాడాను సార్. అవి కూడా టాటా బ్రాండ్ సీట్స్ కూడా టాటా బ్రాండ్. మల్లేష్ అన్న, ఇంకా ఫైనల్ గా మీరు నేను ఈ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు, ఈ క్వాలిటీనే వాడతాను, ఈ 3 కంపెనీలో చేస్తాను, ఈ ప్లాస్టిక్ షీట్స్ అయితే నేను అనుకున్నదే తెచ్చుకున్నాను అనేసి అన్నారు. అవును. సో చిన్నపాటి వాళ్ళు ఎవరైనా ఒక 100 పొట్టలకు 50 పొట్టలకు చేయాలంటే వాళ్ళకి చేసిస్తారా? చేసిస్తా. ఇప్పుడు ఎలా అంటే 200 జీవాల షెడ్ కావాలా, వాళ్ళకు లేదు, వాళ్ళ క్వాలిటీ వద్దు, మాకు క్వాలిటీ వద్దు, నార్మల్ క్వాలిటీ వాడమన్నా నేను వాడను. ఏం చేస్తా, జీవాలు తగ్గిస్తాం. ఇప్పుడు 200 జీవాలకు కట్టే షెడ్కి 150 జీవాలు కట్టిపిస్తాం.
కట్టిపించి కంపల్సరీ క్వాలిటీ వాడాలి. మనం ఇప్పుడు 50 జీవాలు పెట్టినా కంపల్సరీ షెడ్కి అయితే ఉండాలి కదా సార్, సెక్యూరిటీ ఉండాలి. మనం అవి 20 జీవాలు కూర్చోవాలి, తట్టుకోవాలా. ఇది డైరీ ఫామ్ కాదు, ఇది పొట్టెల ఫారం. చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని ఇది. సో 100 పొట్టేళ్ళకి కావాలన్నా షెడ్ చేసిస్తారు. ఒక చిన్నపాటి షెడ్ రైతు కాంటాక్ట్ చేసినా మీరు అందుబాటులో ఉంటాం. మినిమం 100 యానిమల్స్ నుంచి 1000 యానిమల్స్ 5000 యానిమల్స్ వరకు అయినా సరే చేసేసే కెపాసిటీ మనకు ఉంది. 100 పొట్టేళ్ల కాడి నుంచి స్టార్టింగ్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు. సో ప్రైజెస్ వచ్చి మీకు కాంట్రాక్ట్ డిపెండ్ ఆన్ వాళ్ళ సైజెస్ బట్టి, వాళ్ళకి ఎంత సైజెస్ కావాలి, ఎన్ని యానిమల్స్ కావాలి, దాని తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను అనమాట. సో ఇప్పుడు దాకా ఎన్ని చేస్తున్నారు నా ఇది? ఇప్పుడు నేను ఫస్ట్ ఇది చేశాను, సెకండ్ వచ్చేసరికి నారాయణఖేడ్లో చేశాను సార్. ఇంకొకటి సరస్వతిగూడలో కాంట్రాక్ట్ పెట్టాను. ఇప్పుడు అది అడ్వాన్స్ అమౌంట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నా, డిసెంబర్ 1st వీక్లో స్టార్ట్ చేస్తున్నా. సో మల్లేష్ అన్న, ఈ రెండు కాకుండా నాకు మీరు వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పారు బయట వాళ్ళు వస్తే వెళ్ళిపోతారు అనేసి. సో ఇంకొక షెడ్ గురించి, దాని గురించి డీటెయిల్స్ అన్న, అది ఎలా వచ్చింది మీకు? అంటే కొన్ని మనకు అనుభవం, మనం చేస్తూ ఉంటే అనుభవాలు వస్తూ ఉంటాయి. అనుభవం తోటి చెప్తున్నా, ఆల్రెడీ అనుభవం జరిగింది కాబట్టి చెప్తున్నా. బయట ఆల్రెడీ నాకు తెలిసిన ఒక జిల్లాలో, పేరు చెప్పొద్దు, జిల్లాలో ఏమైంది, వాళ్ళు సొంతంగా మెటీరియల్ తీసుకొచ్చి లోకల్ వెల్డర్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి తీసుకురావడం జరిగింది. కన్స్ట్రక్షన్ కొంత మటుకు చేయడం జరిగింది. రేక్స్ మాత్రమే వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి మ్యాట్లు ఫీట్ చేయించేసరికి కన్ఫ్యూజన్ వచ్చింది వాళ్ళకి. ఏ మ్యాట్ ఎక్కడ ఫీట్ చేయాలా, ఒక ఫీట్ ఇంచ్ అటు ఇటు అయినా వాళ్ళకు సెట్ చేయలేరు. వాళ్ళు లోకల్ అని కాదు, వచ్చిన వాళ్ళు చేయగలుగుతారు, రాని వాళ్ళు చేయలేరు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాదాపు 3-4 months వరకు వాళ్ళు ప్రయత్నం చేసారు. వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వరు, అది మాకు రాదు, డైరెక్ట్ చెప్పేసారు, మాతోటి కాల్ చేయరు, వెళ్ళిపోయారు. తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు, వేరే ద్వారా వీడియో ద్వారా వాళ్ళు మన కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మనం పోయినాం, సెర్చ్ చేసినాం, విత్ ఇన్ 20 daysలో ఖతం చేసి ఇచ్చినాం. ఎట్లా ఎందుకు చెప్తున్నా అంటే, బయట నుంచి అవగాహన లేని వెల్డర్లకు కానీ, అవగాహన లేని వాళ్ళకి కానీ, ఇది అంటే ఫీల్డ్ గురించి అవగాహన ఉండాలా, వేరే ఉద్దేశం కాదు, పని గురించి ఇది తెలియనందుకు ఇప్పుడు వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఏదన్నా 10 రూపాయలు మాట్లాడే కాడ 5 రూపాయలు మాట్లాడి తొందరపడి రేట్ తక్కువ అవుతుంది, ఈయన ఇంతగా ఒప్పుకుంటుండు అనే ఉద్దేశంతో మనం కూడా తొందరపడతాం. అలా తొందరపడితే చాలా పరేషాన్, అది షెడ్ ఆగిపోతుంది, మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. దానికి కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలా. సో సంతోషం అన్న, మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కానీ మీరు 100 పొట్టేళ్ల నుంచి 1000 పొట్టేళ్లు గొర్రెలు పెంచుకునే షెడ్లు కన్స్ట్రక్షన్ కావాలంటే మీరు చేసిస్తారు. సో నెంబర్ కాంటాక్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్కి మీరు కూడా కాల్ చేయవచ్చు. బ్రదర్ కూడా ఈ కనిపించేది కూడా చాలా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కస్టమర్లు వాళ్ళకి కావాలి అంటే ముందు మన ఫామ్ ను వాళ్ళు విజిట్ చేయొచ్చు. వాస్తవానికి మనం ఎలా కట్టినాం, మన టాలెంట్ తోటి మనం ఏ విధంగా చూపించుకున్నాం చూస్తే కానీ తెలియదండి. ఇప్పుడు ఎవరైనా చెప్తారు, నేను ఇలా కట్టా, నేను అలా కట్టా, నేను అక్కడ కట్టా, ఎవరో చెప్తారు, చూస్తారు. అలా కాదు, నిజంగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే, రూపాయి పెట్టుబడి పెట్టి ఇంట్రెస్ట్ తోటి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మన ఫామ్ ను విజిట్ చేయాలా, ఒక 1 time 2 time విజిట్ చేయాలా. ఎప్పుడు స్టార్ట్ చేసినాం, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, మన టీమ్స్ ఎవరు ఏంటంటే టీంను చూడాలా, షెడ్ను చూడాలా, ఏ పోల్స్ పెట్టాం, ఏ మెటల్ వాడాం, ఏ మ్యాట్స్ వాడాం, వాస్తవం అనేది చూడాలి సార్. వాస్తవం అనేది చూసినాక వాళ్ళకి నచ్చితే మనకి ఇవ్వచ్చు. అది. సో సంతోషం అన్న, మంచి మాట చెప్పారు. మీకు ఇంకా ఇలాంటి ఆర్డర్స్ రావాలా, మీరు చేసిన ఫార్మ్స్ ని మళ్ళీ నేను వచ్చి చూడాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మంచిదన్న, థ్యాంక్ యూ.